కడియం శ్రీహరి గారు ఎలా గెలిచినా ఏంది అనేది ఏం చెప్తలేడు, ఎలా ఉండాలనో అలానే ఉన్నా అంటుండు మీ ఎమ్మెల్యే గారు. అసలు కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో ఇప్పుడు కూడా ఎవరికి తెలియదు. ఎవరు అసలు ఆయన అసలు తెలియదు, ఆయనకు తెలియదు, ఆయనకు కూడా తెలియదు ఏ పార్టీలో ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఇంకా కొత్తగా చెప్పాలంటే ఆయన ఎమ్మెల్యే అని మాకు కూడా తెలియదు ఇప్పటికైతే. ఉన్న వాస్తవం చెప్తాను నేను. ఇప్పుడు ఈ మీడియాలో మాట్లాడుతున్నాం కదా, ఒకసారి ఈ మీడియాలో మేము ఏమన్నా వర్గర్గా ఎవరో మాట్లాడడం కానీ మాట్లాడినట్టు కూడా అయితే కూడా రేపో ఎల్లుండో మా మీద కేసులు కూడా అవుతాయి. మళ్ళీ ఆల్రెడీ కేసులు అయ్యి ఇంకా ఇవాళ రేపో పోలీస్ స్టేషన్కు కంపల్సరీ పిలిపిస్తాడు మమ్మల్ని. ఇదంతే వేస్ట్ ప్రభుత్వం. ఒక మాటలో చెప్పాలంటే రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. రైతులకు యూరియా ఇది అనేది మొత్తం ఏం లేదు. ఇది మహిళలకు 2500 అనేది లేదు. ఇంకొకటి చెప్పాలంటన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్లు మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయినాయి. వాళ్ళు ఇవాళ నిర్ణయాలు వచ్చి మొత్తం ఏదో పెయింట్ వేసుకొని మేము ఇచ్చినామని ఫోటోలు దిగి ఫోటోలు పెట్టుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అన్నది. మొత్తం ఇవ్వలేదు కదా ఇందిరమ్మ ఇల్లు, అవి మొత్తం కట్టించి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలే, కట్టి డబల్ బెడ్రూమ్లు మొత్తం కట్టించింది బీఆర్ఎస్ కేసీఆర్ గారే. వీళ్ళు వచ్చి కలర్ వేసుకొని మేము ఇచ్చినామని పోజులు కొడతాను పేపర్లకు ఇచ్చి. రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా కానీ మిగతా వాళ్ళు ఎమ్మెల్యే కానీ మినిస్టరే కానీ ఎంపీ కానీ. ఒకటి చెప్పాలంటే కోకాపేట ఎట్లున్నది ఒకప్పుడు, మన హైటెక్ సిటీ ఎట్లున్నది ఒకప్పుడు, ఇప్పుడు చూడు ఎట్లున్నదో. అది మొత్తం అంత నెంబర్ 1గా అది మన బీఆర్ఎస్ ఉన్నప్పుడు. అది ఒక మన ఏమంటారు దాన్ని, ఒక లండనో లేకపోతే ఏదో ఒక బయట దేశాలాగా అనిపించింది. అది ఇప్పటికి కూడా అలాగే ఉంది. అని అప్పుడు కరెంటు పోకపోయేది, రోడ్ల పంట లైట్లు ఉండేది హైదరాబాద్లో కూడా. ఇప్పుడు నువ్వు 10 అయిందంటే చూడు రోడ్ల పంట లైట్లు ఉంటాయి చక్కగా. మనం బండి వేసుకొని పోతుంటే ఎప్పటికి 24 hours ఉండేది లైట్లు, అసలు లైట్లే ఉండేవి. అంతేందుకన్నా మా ఊళ్ళో కూడా లైట్లు లేవు చక్కగా. మొన్న ఇక్కడనే కొండ సినిమాలు వచ్చినాయి, సంపేషన్లు. ఇక్కడ లైట్ల గురించి పట్టించుకునేటోళ్ళే లేరు. ఇప్పుడు సర్పంచ్ ఉంటేనేమో అంతో ఇంతో సర్పంచ్ జేబులోకి వెళ్ళో సర్పంచ్ ఏదో ఒకటి చేసి చెప్పుకుంటారు. అసలు ఎమ్మెల్యే మాకు దిక్కులేడు ఇక్కడ. ఇంకా సర్పంచ్ ఎక్కడ ఉన్నారు, ఉన్న అధికారులు ఉన్నారు. వీళ్ళు ఎవరు మన ఊరు కార్యదర్శి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇవ్వగలుగుతారు? వాళ్ళకి జీతాలు చక్కగా లేవు. ఈ మున్సిపాలిటీ వాళ్ళకి జీతాలు చక్కగా లేవు. అసలు ఎవరెస్ట్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి వేస్ట్, వరస్ట్ అంటే వరస్ట్, ఇంకంతే కాదు, అది చెప్పలేం. ఇట్లాంటి ముఖ్యమంత్రి మా కర్మగారి గెలిచిండు. అది నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, కేసీఆర్ సార్ లేకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటోడేనా నేను ఆయన తెలుసుకోవాలి. ఆయన పార్టీకి మాట్లాడితే కేసీఆర్ రాడు. కేసీఆర్ ఎందుకు రావాలయ్యా? నువ్వెంత, నీ బతికెంత కేసీఆర్ కింద? నువ్వు కూడా ఒకప్పుడు వెనకమర్ర నిలబడి ఉన్న వ్యక్తివే, బీఆర్ఎస్లో ఉన్న వ్యక్తివే. రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఆయన కూడా బీఆర్ఎస్లోనే ఉన్నాడు. తర్వాత టీడీపీకి పోయిండు, తర్వాత గరికేకి ఇచ్చి బీజేపీ కూడా పోయిండు. ఆయన గరికేకు ఎవరికో 50 లక్షలు ఇచ్చి 50 కోట్లు ఇచ్చి పదవి కొనుక్కొని నువ్వు ఇవాళ మినిస్టర్ అయినావు, ఏది మన సీఎం అయినావు. లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళి సీఎం అవుతావు? అదే మన తెలంగాణ రాకపోతే నువ్వు సీఎం అవుతావు అయ్యాలా అవుతావా? నీ వీడియోలు అన్నీ ఉన్నాయి. ఓటుకు నోటుకు దొరికినవి, నీ మీద ఎన్ని కేసులు, 136 కేసులు ఉన్నాయి నీ మీద. కేసులలో నెంబర్ 1 సీఎం అంటే మన తెలంగాణ సీఎమే నెంబర్ 1 కేసులలో. ప్రతి రాష్ట్రాల్లో మన భారతదేశంలో మొత్తంలో నెంబర్ 1 సీఎం అంటే రేవంత్ రెడ్డి గారే. ఏది కేసులలో, పనితనంలో కాదు, కేసులలో దొంగ చేస్తున్నా ప్రజలందరూ ఆదరిస్తున్నారు. ఇంకో 10 సంవత్సరాలు నేనే ఉంటా ముఖ్యమంత్రి. ఆయనకు దమ్ముంటే రేపు రాజీనామా చేసి కొడంగల్లో ఎమ్మెల్యేగా మళ్ళీ గెలువమాను. కొడంగల్లోనే గెలువమాను. ఆయనదే చెప్తాను కదా నేను. ఆయనకు నియంగా సిద్ధశుద్ధి ఉంటే ఆయన నియంగా అదే ఇక కాంగ్రెస్ ఒరిజినల్. ఒకప్పుడు ఏమన్నాడు ఆయన కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారిని, టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీనే లేకుండా చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అన్నాడు రాజశేఖర రెడ్డి. పావురాల కొండలో పావురం అయిపోయిండు అని మాట్లాడిండు. ఇవాళ నువ్వు కాంగ్రెస్లోకి ఎట్లా వచ్చినావా? నువ్వు టీడీపీలో ఉండాలి కదా, నువ్వు కాంగ్రెస్లోకి వచ్చినావు, ఏదో చేసినావు, ఏదో అయింది, అయిపోయింది. నువ్వు ఇవాళ నువ్వు నియంగా, నీకు సిద్ధశుద్ధి ఉంటే నియంగా నువ్వు మనిషివే అయితే నేను ఇంకా అంత ఎవరెస్ట్గా చెప్పలేను. కొడంగల్లో రాజీనామా చేసి ఎమ్మెల్యే గెలువమాను. ఆయన సత్తా అదే. ఇక ఆయనకు నేను చెప్పాలనుకున్నది అదే. ఎక్కడ అభివృద్ధి చేసిండు? మూసీ నదని పెట్టిండు, హైడ్రా పెట్టి పేద ప్రజలను, ఉన్నోళ్ళని కాదు. అక్కడ ముందు చూపెడదాం పండి, అక్కడ ఇంకెన్ని బిల్డింగులు ఉన్నాయో, కొత్త బిల్డింగులు కొత్త అన్నీ ఉన్నాయి. వాళ్ళ అన్నీ కాకుండా ఉన్న వాళ్ళే కూలదెంగకుండా పేదవాళ్ళే కూలదెంగడం. ఎస్టీలై, ఎస్సీలై, ఇంకెవరైనా బీసీలో వాళ్ళు, ముజరాజు వాళ్ళు, సాగలలో ఇట్లా క్యాస్ట్ల పేరు అందరి ఆక్రమించుకున్నాయని వెలికి తీస్తున్నా అంటుంది. అది లేదు, ఆక్రమించుకునే కాదన్నది. వాళ్ళు ఎప్పటి నుండో ఉన్నారు, గత 20 సంవత్సరాల నుండి ఉన్నారు. ఇవాళ నువ్వు రాగానే ఆక్రమించుకున్నారా? మరి నీది గులగొట్టు ఫస్ట్, నీది గులగొట్టు, వాళ్ళది గులగొట్టు. నీది ఆక్రమించుకున్నది కదా, మరి నీది గులగొట్టు ఫస్ట్, వాళ్ళది గులగొట్టు. మీ అన్నది ఉన్నది, మీ తమ్మింది, అది గులగొట్టు. దాని జోలికి ఎందుకు పోతలేవు?
తుమ్మల నాగేశ్వరరావు ఉంది, దాని జోలికి ఎందుకు పోతలేవు? పట్నం మహేందర్ రెడ్డి ఆయన జోలికి ఎందుకు పోతలేవు? స్టే మరి వీళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి కదా, పేదవాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి. స్టే తెచ్చుకున్న దాకా వాళ్ళకి అవకాశాలు ఇచ్చి, ఒకవేళ కోర్టు ఇది కాదు అంటే అప్పుడు తీయాలి. నువ్వు అవును అంటే మరి నువ్వు దేనికి ఒప్పుకుంటావు? అంతే కదా. అందుకని ఆ పద్ధతి మార్చుకోవాలి. ఆయనే మార్చుకోగలిగితే కొంచెం మంచిగా ఉండగలుగుతాడు. ఇంత 3 సంవత్సరాలు చేయగలుగుతాడు. లేకపోతే మళ్ళీ వాళ్ళదంటే కాంగ్రెస్ వాళ్ళదంటే వాళ్ళే పుల్లలు పెట్టుకొని కొత్త ముఖ్యమంత్రి మళ్ళీ వస్తాడు, మళ్ళీ అయినా పోతాడు, అక్కడనే ఉంటాడు. 3 సంవత్సరాలు కూడా గ్యారంటీ లేదు, గ్యారంటీ లేదు అసలు. ఎక్కడ ఉంటాడు? అది ఆల్రెడీ అన్ని నడుతూనే ఉన్నాయి. ఫోకర్స్లు అన్ని సీఎంగా ఉంచాలా తీయాలా అని నడుతూనే ఉన్నాయి. ఉంటాడో పోతాడో మాకు ఆయనకే క్లారిటీ లేదు. ఎన్నిసార్లు పోతాడో ఢిల్లీకి? మొత్తం కలిసి 36 సార్లు పోయిండు ఇప్పటికి గెలిచిన కాడికి వెళ్ళి. ముచ్చట 46 సార్లు పోయిండు. నీకు అక్కడికి పోవడానికి ఉన్నది కానీ మా సొమ్ము పెట్టుకొని మాలాంటి పేద ప్రజలకు చేసడానికి లేదా నీకు? అంటే మేమే కాదు, ఇంకా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు లేని వాళ్ళు చేసడానికి రాదా పని? ఇప్పుడు అప్పులు చేసిండు కేసీఆర్ అని మాట్లాడుతాడు. కేసీఆర్ ఎంత అప్పు చేసినా అంత ఆస్తులు చూపెట్టిండు. ఇప్పుడు నువ్వు 2 సంవత్సరాల కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిన అప్పు నువ్వు 2 సంవత్సరాలనే చేసినావు. మరి ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలే. నువ్వేం సొక్కం చేసినట్టు? మనం 1 ఏళ్ళు ఇటు చూపెడితే 4 ఏళ్ళు ఇటు చూపెడతాయి. నువ్వు కూడా కొంచెం శుద్ధిగా ఆలోచించుకొని ఉన్న 4 రోజులైనా మంచిగా చేసుకొని మంచిగా కాపాడుకో, లేకపోతే నిన్ను కూడా తీసేస్తారు, కొత్తని పెడతారు. మరి ఇప్పుడు ఈ గన్పూర్ అయిందా అభివృద్ధి? మా గన్పూర్ చెప్పాలంటే నెంబర్ 1 అభివృద్ధి చెందింది. మన వరంగల్ జిల్లాలో నెంబర్ 1 అంటే జనగాం తర్వాత గన్పూరే ఉండాలి. గన్పూరును 10 ఏళ్ళ కింద ఎట్లా ఉన్నదో ఇప్పుడు కూడా గట్లనే ఉన్నది. కడియం శ్రీరారు ఏం అభివృద్ధి ఏం చేయలేదు. 10 ఏళ్ళ కింద ఏ రకంగా ఉన్నదో ఇప్పుడు అంటే 10 ఏళ్ళ కింద జరిగిన అభివృద్ధి ఇప్పుడు ఆయన చేసింది ఏం లేదు. కేసీఆర్ హయాంలో 10 ఏళ్ళ కింద అంటే ఆయన హయాంలో చేసిన అభివృద్ధి తప్ప ఈ కడియం శ్రీరారు గారు వచ్చి మాకు ఈ గన్పూర్ చేసింది ఏం లేదు. ఎవరు వాళ్ళ బిడ్డ అభివృద్ధి రాజకీయ అభివృద్ధి అంటే అలా బిడ్డనే మరి ఇంకెవరు ప్రజరా? సో ప్రజలు అన్నట్టు అయితే ప్రజలకు రావాలి, ప్రజలలో తిరగాలి. ఎక్కడ తిరుగుతావు నువ్వు? గన్పూరు గడ్డు తప్ప ఏది మా ఊరికి రమ్మను చూద్దాం. మా ఊరికి వచ్చినావు చూడు, మరి ఇప్పుడు 2 సంవత్సరాలు కదా, రమ్మను. మేము ఆయనకు 7,000 ఓట్ల మెజార్టీతో గెలిపించినాం ఆయనను. ఇది మన ఇంద్ర మీద. అటువంటి ఇంద్రనే తొక్కేసినావు నువ్వు. ఇంట్లోకి వచ్చి కాంగ్రెస్లోకి వచ్చినావు, ఇంద్రని తొక్కేసినావు. ఇప్పుడు ఒరిజినల్గా చెప్పాలంటే కాంగ్రెస్ పాత కార్యకర్తలు కడియం శ్రీరారికి ఓటు కూడా వేయరు. ఇది పక్క వేయరు, రాసి పెట్టుకోమను శ్రీరారిని. ఇక దీంట్లో ఈ మాట అభివృద్ధి చేస్తున్నా ఇక్కడ కాలువ కూడా ఏదో తెచ్చినట్ట రేవంత్ రెడ్డి గారు. అన్ని మా కేసీఆర్ సారున్న హయాంలే కాలువలు అయినాయి, చెరువులు కానీ ప్రతి ఒక్కటి సారున్న హయాంలే అయినాయి. డాక్టర్ రాజయ్య సారున్న హయాంలే జరిగినాయి. ఇంకోటి చెప్పాలంటే డాక్టర్ రాజయ్య తొక్కేసిన కూడా కడియం శ్రీరారి. వాస్తవం చెప్పాలంటే పెద్ద లపుట్. ఇక అనకూడదు, అంతకంటే నేను మాట్లాడలేను. నేను చిన్నవాడిని, ఆయన పెద్దవాడు, నేను అనకూడదు. ఈయన కోసం తప్ప, సొంత ప్రయోగాల కోసం తప్ప ప్రజల కోసం కడియం శ్రీరారు గారు చేసింది ఏం లేదు. ఆయన చేసింది ఏం లేదు. లాస్ట్ ఆయనకు పెద్ద మనిషి కాబట్టి మనం ఎక్కువ చెప్పలేను. ఆయన ఏ పార్టీ ఆయనే తెలుసుకోలేకపోతాడు. కానీ నేను చెప్తానా, నువ్వు కాంగ్రెస్లోకి వెళ్ళి రాజీనామా చేసి నీకు మళ్ళీ దమ్ముంటే బీఫామ్ తెచ్చుకొని నెక్స్ట్ పండుగల తర్వాత ఎలక్షన్లకు రా. నువ్వు గెలుతావా, మేము గెలుతావా, సవాల్గా దీన్ని తీసుకుందాం అంతే. ఖచ్చితంగా కడియం శ్రీరారికి ఇదే లాస్ట్ పదవి, ఇక రాదు. ఇక రాజకీయంలో ఉండడు కూడా, మొత్తమే చాప్టర్ క్లోజ్. ఉండడు కూడా. ఇక సమాధి రాజకీయంలో అతనికి సమాధి అయినట్టే. సమాధి కట్టుకున్నాడు, అతనే కట్టుకున్నాడు.